దృష్టిలో సెక్యులరిజం అంటే ఏంటిది, పరమత సహనం ఎలా నిరూపించుకుంటారు? నిరూపించుకోవాల్సిన అవసరం నాకేం పట్టింది? జై శ్రీరామ్, అల్లాహు అక్బర్, జై హింద్, ఈ మూడిట్లో ఈ దేశంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది? మళ్ళీ దాంట్లో మీకు జై శ్రీరామ్ ఎందుకు? జై శ్రీరామ్ అనుమని ఇలా చెప్తున్నా చాలా మంది వరకు, వాళ్ళకేమంటారు సమాధానం? జై శ్రీరామ్ అనే నినాదం ఉంది. జై శ్రీరామ్, అసలు జై శ్రీరామ్ అని చెప్పేసి దాంట్లో ఎంత గుడిలో నుంచి హుండీ డబ్బులు ప్రజలకు వాడుతున్నారు, కానీ మసీదుల నుంచి చర్చ్ల నుంచి డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగం లేదని అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఈరోజు అక్కడ ఎవరి డబ్బు? ముస్లింలే అక్కడ డబ్బులు. నరేంద్ర మోడీ గారు రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నారా, లేకుంటే మతపరమైన శత్రువుగా చూస్తున్నారా? నరేంద్ర మోడీ గారిని నేను రెండు రకాలుగా చూస్తాను. ఒకటి, ఈ దేశ ప్రధానిగా. రెండు, మీరు మోడీ కంటే యోగి ఆదిత్యనాథ్ గొప్ప నాయకుడు, ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు మీరు? ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు వల్ల ఏమవుతుందంటే అది ఒక పెద్ద వివాదంలో అవుతుంది. సరే, వివాదం అయినా కానీ బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? ఆ సమయంలో సమాజం పట్ల ఏమనుకున్నారు? మనం దాని గురించి మనం ఎంత తక్కువ ప్రస్తావిస్తే. మీలాంటి మేధావులు సమాజంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే మాట ఎందుకు నిజం కాలేకపోతుంది? మీరు ఏదైతే క్వశ్చన్ వేసే చూడండి, నేనైతే దాన్ని రాంగ్ అంటాను. లవ్ జిహాద్ అనేది లేదంటారా? లవ్ జిహాద్ పేరుతో దేశంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితుల పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, ఒకటి చెప్తాను వినండి. లవ్ జిహాద్ అంటున్నారు మీరు, నేను లవ్ జై శ్రీరామ్ ఉంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి యూనివర్సల్ బ్రదర్హుడ్ మన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఫారూఖీ షుబ్లీ గారు మనతోనే ఉన్నారు. ఈ మధ్యన చాలా వరకు చూస్తే కానీ అయోధ్య గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సార్ని అడిగేసి కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. అయోధ్య గురించి సార్ ఏమంటారు తన మాటలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్ బై ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ. చాలా వరకు చూస్తుంటే కనుక మనం ఇప్పుడు చూస్తే ఈ నెల అంతా మొత్తం అయోధ్య గురించి మాట్లాడుతున్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, అయోధ్య వాళ్ళు, మన హిందూ వాళ్ళకు మీరు ఎంతమందికి శుభాకాంక్షలు చెప్పారు? ఎప్పుడైతే దీని గురించి జడ్జ్మెంట్ వచ్చిందో, ఆ జడ్జ్మెంట్ వచ్చిన రోజునే చాలా ఓపెన్గా, బోల్డ్గా నేను ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, దీన్ని మేము స్వాగతించలేము కానీ గౌరవిస్తాం. ఓకే, స్వాగతానికి గౌరవానికి చాలా నక్కకి నాగలో కానీ ఉన్నంత తేడా ఉంది. ఓకే, స్వాగతించలేము ఎందుకంటే ఏదైతే ఆస్థాకి బునియాద్ పే అంటారు, అంటే నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా జడ్జ్మెంట్ అనేది రావడం జరిగింది, దాన్ని స్వాగతించలేము. కానీ బట్ అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ఏదైతే ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఉందో, ఆ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు యాజ్ ఏ ఇండియన్ ముస్లింగా ఐ షుడ్ రెస్పెక్ట్. ఓకే, గౌరవించాలి కాబట్టి గౌరవిస్తాము. ఆ రోజు అదే చేసి చెప్పాము, ఈ రోజు కూడా అదే చెప్తాము. ఓకే, గౌరవిస్తాము కానీ స్వాగతించలేదు. స్వాగతించకపోవడానికి రీజన్స్ ఏమున్నాయి సార్? ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. దానికి అది మళ్ళా అది ఏదైతే 30 సంవత్సరాలు ఒక పొలిటికల్ పార్టీకి రాజకీయ పునాదులు దానిపైన కట్టుకున్నటువంటి ఆ రాజకీయ పార్టీకి మరలా మనం ఆజ్యం పోయాల్సినటువంటి అవసరం లేదు ఈ అంశంపై. ఇంకా ఎందుకంటే ఇది ముగిసిన అధ్యాయం. దాదాపు 1992 నుంచి తీసుకుందాం. 1992 కన్నా ముందు తీసుకుంటే కనుక 1949 డిసెంబర్ వరకు అక్కడ మాస్క్ ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా మనకి చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం కాదు, సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి నిజాలు ఇవి. అందులో సుప్రీంకోర్టు చెప్పినటువంటి నిజాలు అనేకమైనటువంటి ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఒక పొలిటికల్ పార్టీ దీనికి ఏదో మేము సాధించాము అని చెప్పేసి ఈ రోజున మొత్తం కూడాను మొత్తం స్టార్ట్ చేసుకున్నారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్గా చెప్పాలంటే కనుక. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో చాలా స్పష్టంగా జడ్జ్మెంట్లో కూడా చెప్పడం జరిగింది, ఇది ఒక పొలిటికల్ పార్టీకో లేకపోతే ఇంకోటి సాధించినటువంటి విజయం కాదు, మేము సుప్రీంకోర్టుగా మేము దీనికి ఒక వర్డిక్ట్ అనేది ఇస్తాం, దీన్ని అన్ని వర్గాల ప్రజలు కూడాను దీన్ని ఆమోదించాలి అని చెప్పేసి అప్పుడు ఆమోదించాము. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ చూస్తుంటే కనుక, ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి కాబట్టి, ఎలక్షన్స్ లేకపోతే కనుక ఈ హంగామా ఈ విధంగా అయితే ఏముండదు. నాకు తెలిసినంత వరకు రేపు ఈ రామ మందిరం యొక్క ఏదైతే ఈ ఓపెనింగ్ కార్యక్రమం సెరమనీ తీసుకున్నారో, ఈ సెరమనీ అనేది పూర్తయిన తర్వాత ఇమ్మీడియట్గా ఎలక్షన్స్కి అనేది వెళ్తారు. దానికోసమే ఇదంతా తతంగం తప్పించి దానికి మించి వేరేది ఏమీ లేదు అని చెప్పేసి. ఎందుకంటే ఆస్థ ఆ రోజు ఉంది, ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. అది రాముల వారిపై. బట్ ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడే పుట్టుకొచ్చిన ఆస్థ అంటే నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే,
ఏదైతుందో అయోధ్యలో అక్కడనే కడుతున్నారా లేకుంటే కొన్ని కిలోమీటర్స్ దూరంలో కడుతున్నారా మందిరం? మీరు చూసుకుంటే కనుక శివసేన ఎంపీ గారు ఆల్రెడీ దానిపై ఒక జడ్జ్ ఇది మన కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇది కేవలం రాజకీయాల కోసమే ముస్లిం మరియు హిందువుల మధ్యలో ఒక అగాధం అనేది ఏర్పడటానికి కొంతమంది ఏముంది, భారతీయ జనతా పార్టీ దానికి పూనుకుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఎక్కడైతే రామ జన్మభూమి అని చెప్పేసి అక్కడ మా మసీదు ఉన్న చోటనే రామ జన్మభూమి ఉంది అని చెప్పేసి మీరు చెప్పారు, కానీ దానికి 3 కిలోమీటర్స్ అవే ఈరోజు రామ మందిరం కడుతున్నారు. దట్ టు అన్కంప్లీట్ ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్, అన్కంప్లీట్. ఏదైతే విగ్రహం ఈరోజు ప్రతిష్ఠ చేస్తున్నారో అది జరగాల్సినటువంటి సమయం ఎప్పుడు పూర్తి అయిన తర్వాత. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో మీరు గమనించాల్సింది, నలుగురు ఎవరైతే మన మెయిన్ ఏమంటారు శంకరాచార్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. ఈరోజు ఏదైనా కానీ ఒక మతానికి మత పెద్దలు అనేది ఉంటారు, కానీ ఒక రాజకీయ పార్టీయే మత పెద్దగా వ్యవహరిస్తే కనుక ఎలా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వాళ్ళ మత పెద్దలను అంగీకరించక ముందే ఇది ప్రారంభించడానికి కారణం రాజకీయమే అంటారా? రాజకీయం సరే, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్. ఈ మాట నేనంటాం కాదు, ఎవరైతే నలుగురు శంకరాచార్యులు ఉన్నారో వాళ్ళే స్పష్టంగా ఇస్తున్నటువంటి కామెంట్. ఇప్పుడు ఈ మాట నేనన్నాను అనుకోండి, గడ్డంలో టోపీ ఉంది కాబట్టి అది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అవుతుంది. బట్ నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు ఇది. పాయింట్ టు బి నోటెడ్, నలుగురు శంకరాచార్యులు గారు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నేను చూస్తే కనుక సార్, మీ దృష్టిలో సెక్యులరిజం అంటే ఏంటిది? పరమత సహనం మీకెందుకని ఎలా నిరూపించుకుంటారు? చూడండి, పరమత సహనం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఏమిటండి? ఎందుకు నాకే ఎందుకు ఆ క్వశ్చన్? భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ క్వశ్చన్ ఉండాలి కదా. అవును. పర్టికులర్ గా ఎలా నిరూపించుకుంటారు అంటే నిరూపించుకోవాల్సిన అవసరం నాకేం పట్టింది? నేను నా యొక్క ఆచార ఆహార వ్యవహారాలు నేను ఎలాగైతే ఉన్నానో నేను అలాగే ఉంటాను. నా హిందూ సోదరుడు ఎలాగైతే ఉన్నాడో అతను అలాగే ఉంటాడు. టోపీ తీసి నాకు పెట్టాల్సినటువంటి, నేను మన హిందూ సోదరుడికి టోపీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, లేకపోతే అతనుకున్న తిలక్ తీసుకొచ్చి నాకు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎలా ఉన్నారో మీరు అలాగే ఉండండి, నేను ఎలా ఉన్నాను నేను అలాగే ఉంటాను. సో లెట్ అస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. దట్ ఈస్ నోన్ యాజ్ సెక్యులరిజం. అంతేగాని మీరు మందిరాలకి వెళ్ళిపోయి, ముస్లిం మందిరానికి వెళ్ళిపోయి లేకపోతే బొట్టు పెట్టుకుంటే అది సెక్యులరిజం అంటే నేను ఏమాత్రం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయి. నేనే కాదు, మినిమం కామన్ సెన్స్ సెక్యులరిజానికి నిజమైనటువంటి నిర్వచనం తెలిసిన వాడు ఎవడైనా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడు. అదేవిధంగా హిందూ సోదరుడు నా దగ్గరకు వచ్చినా, లేకపోతే ఒక హిందూ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ మన దగ్గరకు వస్తే వాళ్ళని టోపీ పెట్టడం, లేకపోతే ఇమాం దాబిన్ కట్టడం, ఇవన్నీ కూడాను ఐ థింక్ బుల్షిట్, అన్నెసరీ. దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ దట్. మీరు ఎలాగైతే ఉన్నారో మీరు అలాగే ఉండండి. ఇప్పుడు టోపీ ధరిస్తారు, రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత సటకోపం పెడతారు. తీసేస్తారు కాదు సార్, సటకోపం పెడతారు. పెద్ద టోపీ కుచ్చు టోపీ తీసుకొచ్చి పెడతారు. సో ఇది నగ్న సత్యం. అలాగే హిందూ సోదరుల దగ్గరికి వెళ్ళారనుకోండి, నామాలు పెడతారు, రేపు పంగనామాలు పెడతారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మతాన్ని రాజకీయంలో తీసుకొచ్చి ఇన్సర్ట్ చేస్తే కనుక అది ఎప్పటికి కూడాను హెల్దీ పొలిటికల్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ కాదు అని చెప్పేసి నేను అనుకుంటా. ఎందుకంటే పొలిటికల్లోనే వస్తుంటుంది, అందరు కలిసిమెలిసి ఉంటారు, కానీ వివాదాలు మాత్రం ఓన్లీ పొలిటికల్ రాజకీయ పరంగానే వస్తుంటాయి. 100%. ఓకే, దీన్ని ప్రజలు ఎలా స్వీకరించాలి? ప్రజల్లో అయితే మీరు ఒకటైతే గమనించవచ్చండి. మీరు కేవలం ఈరోజు మరి విజయవాడ వచ్చారు. విజయవాడ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనం ఒకటి ఉంది. అదేమిటంటే ఇక్కడ ఏ రకంగా కూడాను ఇక్కడ కమ్యూనల్ వైలెన్స్ అనేది కానీ, లేకపోతే హేట్రెడ్నెస్ అనేది కానీ మీకు దూరంగా కూడాను అనిపించదు. మొత్తం భారతదేశంలో ఎక్కువ కమ్యూనల్ హార్మనీ, ఎక్కువ ఇంటెగ్రిటీ, నేషనల్ ఇంటెగ్రిటీ ఇవన్నీ కూడాను ఎక్కడైనా ఉన్నాయంటే అది కేవలం అందరికన్నా ఎక్కువ మన రాష్ట్రంలోనే అది ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఆ రకంగా ఏంటంటే రూట్స్ అంత స్ట్రాంగ్గా, ఆ రిలేషన్స్ అనేవి అలా స్ట్రాంగ్గా ఏర్పడిపోయినాయి. మనకి అటువంటి ఫీలింగ్ లేదు. ఈయన హిందూ, ఈయన సిక్కు, లేకపోతే ఈయన క్రిస్టియను, అలాగా మన దగ్గర ఏంటంటే అసలు ఆ టాపికే ఉండదు అనమాట. నేను చూస్తున్న జై శ్రీరామ్, అల్లాహు అక్బర్, జై హింద్, ఈ మూడిట్లో ఈ దేశంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది? మీరు ఈ దేశంలో దేనికి ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి మీ క్వశ్చన్ ఉంది. మరి అలాంటప్పుడు జై హింద్ మీకు జై శ్రీరామ్ను అల్లాహు అక్బర్ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేశంలో ప్రాధాన్యత అంటే దేశానికే ప్రాధాన్యత ఉండాలి. ఆ దేశం యొక్క ప్రాధాన్యత ఏంటి? జై హింద్. మళ్ళీ దాంట్లో మీకు జై శ్రీరామ్ ఎందుకు, లేకపోతే అల్లాహు అక్బర్ ఎందుకు? అల్లాహు అక్బర్ నేను 4 గోడల మధ్యలో నేను అల్లాహు అక్బర్ అనుకుంటాను, లేకపోతే జై శ్రీరామ్ అనుకుంటాను. అంతేగాని మీరు రోడ్డు మీదకి వచ్చేసి నేను అల్లాహు అక్బర్ అనాల్సిందే అని చెప్పేసి నేను చెప్పడం కూడా తప్పే. అట్ ద సేమ్ టైం నువ్వు జై శ్రీరామ్ చెప్తేనే నీకు 10 రూపాయలు దానం చేస్తాను అని చెప్పడం కూడాను తప్పే. కాబట్టి 100% యాజ్ ఏ ఇండియన్ సిటిజన్స్ we should say only Jai Hind.
దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ కొంతమంది చాలా వరకు ఇప్పుడు జై శ్రీరామ్ హనుమని ఇలా చెప్తున్నారు చాలా మంది వరకు, వాళ్ళకి ఏమంటారు మీ సమాధానం? వాళ్ళకి సమాధానం ఏముంది సార్, వాళ్ళు వాళ్ళు ఒక వృత్తిరీత్యా ఏమిటంటే వాళ్ళు సమాజాన్ని పోలరైజ్ చేయడానికి, ఆ పోలరైజ్ చేసినటువంటి సమాజాన్ని తద్వారా కొంతమంది రాజకీయ శక్తులకు లబ్ధి చేకూర్చడానికి మాత్రమే ఇవన్నీ కూడాను పన్నగం పంతారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఇటువంటి విషయాలు, ఇప్పుడు జై శ్రీరామ్ అనే నినాదం ఉంది, జై శ్రీరామ్ అని చెప్పేసి దాంట్లో ఎంత పవిత్రమైనటువంటి పదం అది. మనం ఆలోచిస్తే కనుక జై శ్రీరామ్ అంటే రాముల వారి యొక్క ఏదైతే ఆయన యొక్క క్యారెక్టర్ ఉందో, ఆయన యొక్క పర్సనాలిటీ ఉందో, అది చాలా మహోన్నతమైనటువంటి పర్సనాలిటీ. అంటే మనకి చరిత్ర చెప్తున్నటువంటి దీని ప్రకారంగా చూసుకుంటే కనుక అందరికీ రామరాజ్యం అంటారు. రామరాజ్యంలో ఏంటి? రామరాజ్యంలో ముస్లింలను కొట్టమని ఉందా? లేకపోతే రామరాజ్యంలో ఇతర మతస్థులను విద్వేషించమని చెప్పేస్తుందా? లేకపోతే రామరాజ్యంలో మీకు ఒక న్యాయం లేకపోతే ఇంకోళ్ళకి ఒక న్యాయం అని చెప్పేస్తుందా? రామరాజ్య స్థాపన ఏమిటంటే అందరికీ సమానమైనటువంటి న్యాయం, అందరికీ ఈక్వల్ రైట్స్ అని చెప్పేసి రామరాజ్యం యొక్క నినాదం. మరి అలాంటప్పుడు జై శ్రీరామ్ చెప్తేనే నువ్వు ఏమంటారు, నీ యొక్క సెక్యులరిజం నువ్వు నిరూపించుకున్నట్టు, లేకపోతే నీ యొక్క దేశభక్తి నిరూపించుకున్నట్టే కనుక ఇది కేవలం ఆ పొలిటికల్ ఒక దీంట్లోకి వచ్చేసింది తప్పించి దానికి మించి ఇంకేం లేదు. ఇంకొకటి కొంతమంది విమర్శిస్తున్నారు ఏంటంటే గుడిలో నుంచి హుండీ డబ్బులు ప్రజలకు వాడుతున్నారు కానీ మసీద్ల నుంచి చర్చ్ల నుంచి డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగం లేదని అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు సార్? చూడండి సార్, లెట్ us బీ వెరీ బోల్డ్ అండ్ వెరీ ఫ్రాంక్. మీకు ఏదైనా మందిరం చూసుకుంటే కనుక మీకు అక్కడ హుండీ ఉంటుంది కదా. మసీద్కి వెళ్దాం పదండి, ఏ మసీద్లో మీకు హుండీ కనిపించింది చెప్పండి మీరు. ఉండదు. ఉంటుందా? ఉండదు. ఇది నగ్న సత్యం. ఇది నగ్న సత్యం. ఏదైతే ఇస్లాం మతం ఉందో, ఇస్లాం మతంలో చాలా స్పష్టంగా ఒక విషయం అనేది, అంటే ఒక పోయట్ ఒక మంచి మాట అన్నాడు, ఏక్ హీ సఫ్ మే ఖడే హో గయే మెహమూద్ అయాజ్ నా కోయి రహా బందా నా కోయి బందా నవాజ్. అంటే దానికి అర్థం ఏంటంటే ఒకే ఏదైతే సఫ్ అంటే దాన్ని మీరు ఏమనొచ్చండి, దానికి లైన్ ఒకే లైన్లో మెహమూద్ కూడా నుంచి, అంటే కోట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తి కూడాను ఉంటాడు, అదేవిధంగా దాని పక్కనే ఒక అడుక్కునే రిక్షా పుల్లర్ కూడాను వచ్చి నుంచుంటాడు. అంతేగాని అక్కడ ఏమంటారు బాగా డబ్బులు గలవాడికి ఒక ప్రాధాన్యత, లేకపోతే పూర్ ఆఫ్ ద పూరెస్ట్కి ఒక ప్రాధాన్యత అనేది ఉండదు. ఆల్ ఆర్ ఈక్వల్ అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంతే తప్పించి మన దగ్గర ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఏమంటారు హుండీ పెట్టడం, లేకపోతే దాంట్లో డబ్బులు వసూలు చేయడం అనేది మీకు ఎక్కడ కూడా కనిపించదు. నంబర్ 1. మీకు మన దర్గాల్లో వచ్చేటప్పటికి కొన్ని చోట్ల మీకు హుండీలు ఉంటాయి. కానీ ఈ హుండీల్లో వచ్చినటువంటి ఆదాయము ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఒకసారి చెప్పి, నేను 100% నేను హిందూ సోదరులతో ఉన్నాను. అదేమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. ఈరోజు అక్కడ ఎవరి డబ్బు, ముస్లిం వెళ్ళి అక్కడ డబ్బులు వేస్తాడా? క్రైస్తవుడు అక్కడ వచ్చి డబ్బులు వేస్తాడా? అసలు ముందు అక్కడ లోపల రావడానికి వీలు లేదు. హీ హ్యాస్ టు ఫిల్ ద ఫామ్. ఇతను నాకు నమ్మకం ఉంది వెంకటేశ్వర స్వామిపై అని చెప్పేసి మనం డిక్లరేషన్ ఇచ్చి దెన్ యూ హ్యావ్ టు ఎంటర్. నేను రాను కదా, అసలు నా నమ్మకం వేరు కదా, క్రైస్తవుడి యొక్క నమ్మకం వేరు కదా. మరి అలాంటప్పుడు మీరు అసలు హిందూ కానీ ముస్లిం కానీ క్రైస్తవుడు కానీ మీకు దేవస్థానంలో ఎంటర్ కావడానికి లేదు. అక్కడికి వచ్చే డబ్బు ఎవరిది? హిందువులది. మరి దానికి వారి యొక్క అభ్యున్నతి కొరకు, లేకపోతే హిందూ సమాజం యొక్క ఏదైతే వారి యొక్క ఆచార వ్యవహారాలు ఉన్నాయో వాటిని ప్రాపగేట్ చేయడానికి, లేకపోతే కనుక భగవద్గీత ఏదైతే వారి యొక్క ధర్మం ఆధారంగా ఉన్నటువంటి హోలీ బుక్ ఉందో దాన్ని ఇది చేయడానికి కానీ, లేకపోతే ధర్మ ప్రచారం కోసం కానీ ఉపయోగిస్తున్నారా? రాజకీయ నాయకులు ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో నేను 100% ఐ సపోర్ట్ మై హిందూ బ్రదర్స్ అండ్ ఐ విల్ స్టాండ్ విత్ దెమ్. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే కొంతమంది హజ్కి వెళ్తున్నప్పుడు కూడా లక్షలు ఇస్తున్నారు, తప్పు సార్, అంటున్నారు. తప్పు సార్, దీనికి ఏమంటారు? తప్పు అంటాను నేను, చాలా స్పష్టంగా తప్పు అంటాను. ఎందుకంటే చూడండి, ప్రభుత్వం ఏ ఒక్క మతానికి కూడాను మీరు డబ్బు కేటాయించాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడాను లేదు. వెదర్ ఇట్ ఈస్ జెరూసలేం వెళ్ళినా కానీ, లేకపోతే మక్కా యాత్రకి వెళ్ళినా కానీ, ఇందులో చాలా స్పష్టంగా మీకు ధర్మం ఏం చెప్తుంది, ఏదైతే ఇస్లాం ఉందో ఆ ఇస్లాం ధర్మం చాలా స్పష్టంగా చెప్తుంది. హజ్ ఎవరికి విధిగా చేయబడింది? ఎవరైతే మీ దగ్గర సఫిషియంట్ మనీ ఉందో, జకాత్ ఇవ్వడానికి ఎవరికైతే అర్హత ఉందో అతనిపై మాత్రమే దాన్ని విధిగా చేయడం జరిగింది. నువ్వు అడుక్కొని, లేకపోతే వడ్డీకి తీసుకొని, లేకపోతే ప్రభుత్వం దగ్గర నుంచి సహాయ సహకారం తీసుకొని వెళ్ళమని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం తీసేసింది, దాన్ని మేము స్వాగతించాం. ఎస్, వెరీ గుడ్.
బట్ ఆ ఏదైతే 400 కోట్ల రూపాయలు అప్పుడు హజ్ సబ్సిడీ నుంచి ఆగినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆపేసిన తర్వాత ఆ 400 కోట్ల రూపాయలు మేము తిరిగి దీన్ని ముస్లిం మహిళల యొక్క విద్యోన్నతి కోసం ఉపయోగిస్తాము అన్నారు. ఐ ఛాలెంజ్ టు సెంట్రల్ గవర్నమెంట్. 400 కోట్ల తర్వాత సంగతి 40 రూపాయలు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించండి. సో ఇవన్నీ ఏంటంటే వాస్తవాలండి. సో వాస్తవాలు ఎప్పటికి కూడా ఏంటంటే కాస్త కఠోరంగా ఉంటాయి. ఆయన చూస్తే కనుక నరేంద్ర మోడీ గారు రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నారా లేకుంటే మతపరమైన శత్రువుగా చూస్తున్నారా? చూడండి, నరేంద్ర మోడీ గారిని నేను 2 రకాలుగా చూస్తాను. ఒకటి ఈ దేశ ప్రధానిగా, 2 యాజ్ ఏ నరేంద్ర మోడీగా. యాజ్ ఏ నరేంద్ర మోదీగా నేను చూసే యొక్క దృష్టికోణం వేరే విధంగా ఉంటుంది. కానీ ఈ దేశ ప్రధానిగా, ఈ దేశ నా ప్రధానిగా నేను ఖచ్చితంగా గౌరవిస్తాను. ఖచ్చితంగా ఆయన్ని నేను గౌరవించి తీరాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అక్కడ నరేంద్ర మోదీ గారి దగ్గర ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నా కానీ ఇచ్చేయాల్సిందే. బట్ యాజ్ ఏ పర్సనల్ నరేంద్ర మోదీగా డెఫినెట్లీ అందులో చాలా అనుమానాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో వాటిపై డిస్కషన్ చాలా లాంగ్ డిస్కషన్ అయిపోతుంది. మీరు ఏదైతే క్వశ్చన్ చేశారో ఆ రెండింటి విధంగా కూడాను చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, మీరు మోడీ కంటే యోగి ఆదిత్యనాథ్ గొప్ప నాయకుడు, ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు మీరు? అంటే ఒకటండి, చూడండి, అంటే మేము ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు వల్ల ఏమవుతుందంటే అది ఒక పెద్ద వివాదంలో అవుతుంది. సరే, వివాదం అయినా కానీ ఐఎమ్ నోన్ ఫర్ ద మై స్పీకింగ్. ఇక్కడ ఒకటి మీకు చెప్తాను వినండి. నరేంద్ర మోదీ గారికి యోగి ఆదిత్యనాథ్ గారికి ఇద్దరికి నేను ఎందుకు చూస్తానంటే అలాగా యూపీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ముస్లిం సోదరులు చాలాసార్లు చాలా మాటలు చెప్పున్నారు. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని చాలా కంట్రోల్ చేశారు. ఇంతకుముందు వేరే విధంగా ఏది ఉండేది అంటే ఉన్న చెట్టులో ఏ చెట్టు పెద్దది అంటే మునగ చెట్టే పెద్దది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఏంటంటే ఉన్న ఇద్దరిలో నుంచి ఎవరికి మీరు ఓటేస్తారంటే కనుక ఖచ్చితంగా మనం ఏదో ఒకవైపు మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే నాకు యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన యొక్క పరిపాలన స్టైల్ కానివ్వండి, లేకపోతే ఆయన నియమించిన ఒక రకంగా చెప్పాలంటే ఒకరికి మీరు ఏమంటారు ముస్లింకి పదవి కాదు సీట్ ఇవ్వకపోయినా కానీ ఐ థింక్ 4 or 5 ఎమ్మెల్సీస్ ఉన్నారు. సో రికగ్నైజ్ చేస్తున్నాడు. ఎస్, వీ కెన్ నాట్ అవాయిడ్ దెమ్. ఇది భారతదేశం అని చెప్పేసి అనుకోని. కానీ ఇక్కడ ఏదైతే పార్లమెంట్ ఉందో, పెద్దల లోక్సభ ఉందో, దాని తర్వాత రాజ్యసభ ఉంది. ఏమన్నా ముస్లిం ఉన్నారండి? ఈ దేశంలో మేము లేవా? ఈ దేశం మాది కాదా? ఎందుకని చెప్పేసి ఇవ్వరు మీరు? ఎందుకని చెప్పేసి సీట్ ఇవ్వరు? ఎందుకని చెప్పేసి మీరు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎందుకని చెప్పేసి మీరు కేటాయించారు? అందుకోసమే నేను ఈ డిఫరెన్స్ చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా ఇంటర్వ్యూ నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.